స్టాక్ మార్కెట్ పెట్టుబడుల లాభనష్టాలు అలాగే వాటిలో ఉండే రిస్కుల గురించి మీకు త్వరగా అర్థమయ్యేలా చెప్పే సారాంశం ఇది. ద్రవ్యోల్బణాన్ని, అదేనండి ఇన్ఫ్లేషన్ని, దాటి మన సంపదను వేగంగా పెంచడానికి స్టాక్ మార్కెట్ నిజంగా ఒక అద్భుతమైన మార్గం. కానీ సరైన అవగాహన లేకపోతే మాత్రం ఇది మీ కష్టార్జితానికి పెద్ద ముప్పుగా మారే ఛాన్సుంది. సరే, మొదటిది లాభాల గురించి చూద్దాం. దీర్ఘకాలంలో చూసుకుంటే మన సేవింగ్స్ అకౌంట్ల కంటే స్టాక్స్ ఖచ్చితంగా ఎక్కువ రాబడినిస్తాయి. ఇవి కంపెనీలో మనకు వాటాను కటకించడమే కాకుండా డివిడెండ్ల రూపంలో అదనపు ఆదాయాన్ని కూడా ఇస్తాయి. పైగా వీటిని ఎప్పుడైనా చాలా సులభంగా అమ్ముకుని నగదుగా మార్చుకోవచ్చు. దీన్నే లిక్విడిటీ అంటారు. చెప్పాలంటే బ్యాంకులో డబ్బు దాచుకోవడం అనేది ఒక మంచుగడ్డను ఎండలో పెట్టినట్లే. ఇన్ఫ్లేషన్ వల్ల దాని విలువ అలా కరిగిపోతూ ఉంటుంది. అదే స్టాక్స్లో పెట్టుబడి పెట్టడమంటే ఒక పండ్ల చెట్టును నాటినట్లన్నమాట. లాభాల గురించి బాగానే మాట్లాడుకున్నాం కదా. మరి రెండవది, అసలు ఇందులో ఉన్న రిస్క్ ఏంటి? చూడండి, మార్కెట్ ధరలు చాలా వేగంగా మారిపోతూ ఉంటాయి. దాన్నే వాలటిలిటీ అంటాం. ఇక్కడ మీకు ఒకవేళ నేను పెట్టుబడి పెట్టిన కంపెనీ దివాళా తీస్తే నా పరిస్థితి ఏంటి అని సూటిగా ఒక డౌట్ రావచ్చు. వాస్తవానికి కంపెనీ అప్పులు, ఉద్యోగుల జీతాలు అన్నీ చెల్లించాకే చిట్టచివరిగా మిగిలేదే వాటాదారులకొస్తుంది. కాబట్టి పెట్టిన డబ్బును పూర్తిగా కోల్పోయే ప్రమాదం కూడా ఉందనేది స్పష్టంగా గుర్తుంచుకోవాలి. మరి చివరిగా ఈ రిస్కుల నుండి ఎలా బయటపడాలి? మార్కెట్ పడిపోయినప్పుడు భయపడిపోయి అమ్మేయడం, విపరీతంగా పెరిగినప్పుడు అత్యాశతో కొనడం లాంటి ఎమోషనల్ నిర్ణయాలు అస్సలు తీసుకోకూడదు. మన గుడ్లన్నిటినీ తీసుకెళ్లి ఒకే బుట్టలో పెట్టకుండా వేర్వేరు రంగాల్లో పెట్టుబడులను విభజించడం ద్వారా, అంటే డైవర్సిఫికేషన్ చేయడం ద్వారా ఈ నష్టభయాన్ని మనం చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే సరైన పరిశోధన, భావోద్వేగాలపై నియంత్రణ, అలాగే పెట్టుబడులలో వైవిధ్యం ఉంటే స్టాక్ మార్కెట్లోని అస్థిరతను తట్టుకుని మీరు కూడా విజయవంతంగా సంపదను సృష్టించవచ్చు.